ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. తర్వాత నాన్నగారు ఆయన బైపాస్ అయిన తర్వాత 90 ఏళ్ల వయసులో ఆయన వెళ్ళిపోయారు. చివరిలో ఏదో ఒక నీరు ఎంతో క్యాన్సర్ కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ దాదాపు 18 years దాకా ఆయన చాలా ఫిట్గా ఉన్నారు. మేము కూడా నేను ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు పాల్గొనేవాడిని. 89 పుట్టినరోజు రవీంద్రభారతిలో చేస్తే నేను ఒక గెస్ట్గా ఉన్నాను. నాన్నగారి చేతుల మీదే తీసుకున్నాను. స్వర్ణ కంకణమే మన రమణాచారి గారికి వేశారు. అది మేమే స్పాన్సర్ చేసామన్నమాట యాక్చువల్గా. అయితే చాలా ఆనందపడ్డారు. అప్పుడు కూడా గమనించాను. ఆయన గమనించినప్పుడు టక్క 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 మెట్లు ఎక్కేస్తున్నారు, చక్క మెట్లు ఎక్కేస్తున్నారు. ఇంకా మాట కూడా చాలా క్లారిటీ, కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమరు, తర్వాత చాలా మాట్లాడటము, చూపు, నడక. నేను అడిగాను కూడా, ఏంటంటే మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే, ఆయన మళ్ళీ ఇలా చూపిస్తున్నాడు, చూడు ఎలా ఉందో చూడండి, హ్యాండ్ చూపిస్తున్నారు. అంటే ఆయన అంత మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, అది 50 ఏళ్ళకి బైపాస్ అయినప్పటికీ కూడా, బట్ ఆయన అంత యాక్టివ్గా, ఫిజికల్గా, మెంటల్గా యాక్టివ్గా ఉండటానికి కారణం మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? మోడరేషన్ అండి. వాట్ ఎవర్ ఈ డిడ్, ఈటింగ్ ఫుడ్ కొంచెం చేదస్తంగా ఉండేవారు, మరీ చేదస్తంగా ఉండేవారు, విచ్ ఐ డిడ్ంట్ అగ్రీ విత్. ఉప్మా తింటే జీడిపప్పు తీసి పక్కన పెడతాం, అంటే అది మీకు చేదస్తం అనిపించింది? నేను చెప్తా ఉండేవాడు, బికాజ్ యూ హ్యావ్ టు ఈట్ అ బ్యాలెన్స్డ్ డయట్. బట్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత రిలాక్స్ అయ్యారు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయగానే అందరూ చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. వాకింగ్ చేయమంటే 40 నిమిషాలు వాకింగ్ చేయమంటే గంటన్నర చేసి కాళ్ళని అరిగిపోయేటట్టు వాక్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దానికి వస్తే ఇంకో దానికి వస్తుంది, అప్పుడు ఇంకో జబ్బు వస్తుంది. సో ఆయన మోడరేషన్లో ఉండేవారు. అండ్ అది ఫిజికల్ పార్ట్. ఎప్పుడు 80% ఆఫ్ ఫుల్ కెపాసిటీ తినాలి, ఫుల్గా కడుపు నిండా తినకూడదు అనేది పద్ధతి నేను కూడా ఫాలో చేస్తాను. కొంచెం ఖాళీ ఉంచాలంటారు. కొంచెం ఖాళీ ఉంచాలి. ఏమవుతుందంటే స్టమక్ నెమ్మదిగా అలవాటు పడుతుంది, ఇట్ విల్ ష్రింక్. సో మీరు కొంచెం తింటే ఫుల్గా అనిపిస్తుంది. సో ఇట్స్ కామన్ సెన్సే కదా, అంతే. ఎవరన్నా రాకెట్ సైన్స్ మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది. సో మోడరేషన్ అండ్ ఫుడ్ అండ్ మెంటల్గా అయితే కాన్స్టెంట్గా బ్రెయిన్కి పని పెడితే మీకు డిమెన్షియా రాదు. వాట్ ఈస్ డిమెన్షియా? మతిమరుపు, లేకపోతే చెప్పిందే చెప్పటం, లేకపోతే మీరు ఒక మాట మాడుతుంటే నేను ఇంకో సైడ్కి వెళ్ళి మాట్లాడతాం. డిమెన్షియా అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియా అంటే అన్ఫంక్షనల్ అయిపోతుంది, డిస్ఫంక్షనల్ అయిపోతుంది. సో ఏజింగ్ ఆఫ్ మెంటల్ ఏజింగ్ ఈజ్ కీపింగ్ యువర్ బ్రెయిన్ యాక్టివ్ ఆల్ ద టైమ్. సో ఇట్ కీప్స్ యువర్ సెల్ఫ్ స్మార్ట్. ఆయన హెల్త్ సైన్సెస్ కూడా బాగా చదువుకున్నారు. ఆయనకు బైపాస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా స్టడీ చేసి అసలు హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, అసలు మొత్తం మెటబాలిజం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చదువుకున్నారని చెప్పి ఆయన మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది. అలాగే ఆయన ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు, ఆయనతో విన్నవాళ్ళు అందరికి అర్థమవుతుంటుంది కదా. సో ఆయన చకచక మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఎప్పుడేమో ఆయనగా సజెస్ట్ చేయలేదు, ఎందుకు అంత ఫాస్ట్గా ఎక్కుతారని? కానీ ఫాస్ట్గా నడుస్తారు కూడా ఆయన. మేము చెప్పేవాళ్ళం కాదండి, చెప్తే వింటారేంటి? అని ఇంకో ఎవరు అలవాట్లు వాళ్ళ. అశోక్ కుమార్ అయితే అన్నారు ఇందాక మీరు, అదే ప్రేమాభిషేకం హిందీలో తీసాం. ప్రేమతో ఓరో సెట్కి వెళ్ళాను, నాన్నగారు కూడా ఉన్నారు. సో మీరు చెప్పినట్టు ఈయన టక్టక్గా నడుస్తుంటే, నాగేశ్వరరావు, యూ షుడ్ స్లో డౌన్, వీ హ్యావ్ సో మెనీ హార్ట్ బీట్స్ ఇన్ లైఫ్, వీ షుడ్ యూజ్ దమ్ అప్ క్విక్లీ, ప్లీజ్ స్లో డౌన్ అని చెప్పేవారు ఆయన. బట్ ఆయన అలవాటుతో గబగబా నడవటం. అంటే మొదటి నుంచి అలా ఫాస్ట్గా నడిచేవారా? తర్వాత సార్ మీరు చిన్నప్పుడు చూస్తున్నారు కదా, ఊహ తెలిసినప్పటి నుంచి ఏమంటే ఏది అనుకున్నా కూడా నాగేశ్వరరావు గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ షో పీపుల్. మామూలుగా మా మందులో ఒక పర్సోనా ఉంటుంది, పబ్లిక్లో ఒక పర్సోనా ఉంటుంది. సో పబ్లిక్ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం ఒక 10% స్పీడ్ పెరుగుద్ది. ఫిట్గా ఉన్నానని అనుకోవాలి అని అందరూ అనుకోవాలి. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ హీ వాజ్ ఫిట్. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. హీ ఫిట్ అండ్ హీ వాంట్స్ టు షో దట్ హీ ఈజ్ ఫిట్. ఆయన వాక్ చేసేవారు కదా, వాక్ చేసేవారు. బట్ లేటర్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ఈజ్ 80s కొంచెం బ్యాక్ పెయిన్ అయ్యి వచ్చి స్లో డౌన్ అయ్యారు కొంచెం. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు ఆయన. నాకు నేను చదువుకోలేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, అంటే ఈయన కొటేషన్స్ ఇస్తుంటారు. 1960లో అమెరికా వెళ్ళారు కదా. He was an uneducated man in the terms of
ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాలాగా చదువుకోలేదు. సో ఆయన నేర్చుకున్నారు కాన్షియస్గా. అమెరికాలో వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది నేర్చుకున్నారు. అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు. అది ఆయన పట్టుదల.